అర్థమైనదా? సో ఇది బీజేపీ బీఆర్ఎస్ శిబిరాల్లో కీలకమైన సంచలనమైన పరిణామాల్లాగా ఉన్నాయి. సార్, రాముడు శాఖాహారుడా? రణబీర్పై సద్గురు ట్వీట్. ఇలాంటి సమస్యలు వస్తున్నాయంటే సార్, నేను మొన్న కూడా చెప్పాను, రాముడు గోత్రం ఏంటి ఎవరన్నా అడిగారు సార్? ఇంతవరకు ఈ దేశంలో శ్రీరామ రామ రామేతి నమో రామ ఇవన్నీ పాడిన వాళ్ళు ఎప్పుడన్నా అడిగారా సార్? ఇవి సీతారాములు కళ్యాణం చేసిన వాళ్ళు అడిగారా? సద్గురు ఆయన రామాయణం అని చిత్రం తీస్తున్నారు, దాంట్లో రాముడు గారు రణ్వీర్ సింగ్ నటిస్తున్నారు. హఠాత్తుగా సద్గురు ఒక ట్వీట్ పెట్టారు. ఏమని? పశు మాంసం తినే రణ్వీర్ సింగ్ ఎలా రాముడి వేషం వేస్తాడు? రాముడి వేషం వేసే వాళ్ళకి ఆకారమే కాదు కదా, ఆ లక్షణాలు ఇవన్నీ కూడా ఉండాలి కదా. ఎన్టీ రామారావు అనే నటుడు, ఎన్టీ రామారావు అని కూడా ఆయన ఏం ప్రత్యేకత ఏమీ లేదు. ఎన్టీ రామారావు అనే నటుడు గతంలో వేసినప్పుడు కొన్ని పాటించేవాళ్ళు. కాబట్టి ఇలాంటి వాటిని మనం ప్రోత్సహించకూడదు. అంటే ఈ లోపల ట్రోల్స్, ఆ సినిమా అసలు బ్యాన్ చేయాలి అని రాముడి మీద సినిమా తీస్తే ఇది అసలు నటన రచన అన్నదానికి అసలు ఏమన్నా ఇది ఉందా? ఇది ఒక పెద్ద ప్రశ్న. రామారావు గారు నిజమే నేల మీద పడుకునేవారు, మాంసం. సార్, ఆ సినిమాలు తీసినంత వరకే, అంతకు ముందు తర్వాత ఆయన లక్షణంగా బాగా పుష్టిగా తినేవాళ్ళు. ఆయన చనిపోయిన రోజు కూడా కొన్ని జరిగాయని కథలు కూడా కొన్ని చెప్తారు, అంటే ఫుడ్ దాని ఎఫెక్ట్ ఏమైనా పడిందని. అందువల్ల నటన భారతదేశంలో 64 కళలు వర్ధిల్లిన దేశం సార్ ఇది. ఎక్కడ నటన ముగుస్తుంది, ఎక్కడ జీవితం ప్రారంభమవుతుంది పూర్తి. రెండవది, మొన్నటి చర్చ లాంటిదే ఇది. వాల్మీకి రామాయణంలోనే అయోధ్యకాండలోను అరణ్యకాండలోను చదివితే అందులో మాంసాహారం చేశాడంటే పూర్తి ఆధారాలు ఉన్నాయి. చేయకపోవడం ఏంటి అసలు? చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగ సహ అన్న దాంట్లో ఆయన మాంసం తినకూడదు అనేది ఏమీ లేదు. కాదు, వాల్మీకి రాసిన మాంసం అది కాదు. అసలు అడవిలో ఏం చేశారు? వేటే కదా. వేట ఎందుకు ఆడారు మరి? వేట ఎందుకు ఆడతారు? ఇప్పుడు మనం సినిమాల్లో ఆధునిక కాలంలో ఇది కాదు కదా, అప్పుడు గ్రాఫిక్స్ కాదు కదా. బయట ఎందుకు ఆడతారంటే ఒకటి పెంచుకోవడానికి, కొన్ని ఏమో తినడానికి, ఇంకంతే కదా, వేరే. సో కాదు, రాముడు వనవాసం చేసినప్పుడు మాత్రం కొంచెం పద్ధతిగా సాధువులాగా ఉన్నారంటారు. వనవాసం చేసినప్పుడు అంటే మిగిలినప్పుడు కాదనే కదా. ఆ విధంగా చూస్తే కూడా ఎన్టీ రామారావు గారిలాగే. అసలు ఇవన్నీ పక్కన పెడదాం వర్మ. ఒక నటుడు ఒక పాత్ర ధరిస్తున్నాడంటే ఆ నటుడికి అలవాట్లే ఉండకూడదంటే, తాగుపోతు పాత్ర వేసినవాడు ఇంక వాడు ఫుల్ తాగుతూ ఉండాలి వాడు. ఇంకొకటి ఋషి ఏదైనా అయితే నిన్నటి నుంచి కులం 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 ఈ చర్చ చాలా ఎక్కువైపోయింది. రఘురామకృష్ణరావు గారు కూడా మొన్న మాట్లాడుతున్నారు, దళితులు, క్రైస్తవులు, ఆయన ప్రభువు, అవి కుమారులు అంటారు. మీరు నోట్ చేయండి, కుమారులు అంటున్నప్పుడు వాళ్ళు దైవ కుమారుడు అంటారు. కాబట్టి ఈయన మాటికి ఇంకా ఒక పెద్దది మందాకృష్ణ మాదిగా మనం మాట్లాడుతూ పూజారి పని బ్రాహ్మణులే చేయాలని ఉంది, మేము చేయకూడదని ఒక మాట అన్నారు. వెంటనే బ్రాహ్మణ సంఘాలందరూ ఆయన మీద మళ్ళీ ధ్వజం ఎత్తారు. నిజమే, కేరళలో కానీ తమిళనాడులో కానీ వేరే వాళ్ళ అసలు బ్రాహ్మణేతర పూజారులు లేరంటారా? బీసీ ఆలయాలు వందలాది ఆలయాల్లో, ఇంకా చెప్పాలంటే అమ్మ దేవతలు, గ్రామ దేవతలు, వీటన్నిటిలో మహిళలు వెనకబడిన వాళ్ళు. మీరు ఉత్తరాంధ్రలో అటవీ ప్రాంతాలు కూడా మీకు తెలుసు, అక్కడ ఎవరండి పూజిస్తారు? ఆదివాసులు. కాబట్టి మనం ఒక యూనిఫామ్ అంతా ఒకటే విధంగా ఉండాలని భావించేసి ఒక ముద్ర వేసేసి దాని ప్రకారం వెళ్ళాలంటాము. చాలా ఆశ్చర్యం వేస్తుంది. మన తెలంగాణలో వేదాచరణ లేకపోతే మంత్ర వీళ్ళకు పరీక్షలు పెట్టారు. ఈ పరీక్షల్లో వేద పాఠాలు చెప్పే వాళ్లకు లిఖిత పరీక్ష కూడా ఉండాలి. లిఖిత పరీక్ష చిన్నదో పెద్దదో నాకు తెలియదు. వెంటనే దాని మీద పెద్ద దుమారం. మంత్రోచ్చారణ ముఖ్యం కానీ వాళ్ళకు లిఖితం ఏంటి అని ఆశ్చర్యపోతారు. అంటే వాళ్ళు చదువు ఉండదా వాళ్ళకు? కాబట్టి నేను అంటుంది ఏంటంటే, ఈ రకరకాల ఆహారం ఏంటి, విహారం ఏంటి, వాళ్ళ వస్త్రధారణ ఏంటి, లేకపోతే వాళ్ళది ఏమి కులము, వీటి చుట్టూ తిప్పి అందులో సద్గురువులు స్వాములు చేయాల్సిన పని కాదు. నటులు నటిస్తారు, ప్రేక్షకులు చూస్తారు. వచ్చే ప్రేక్షకులు అందరూ ఒకటే దీనికి వస్తారా? ఉదాహరణకు ఒక సినిమా విడుదలైతే భక్తులైనా అంతే కదా,
సార్ కాబట్టి చాలా దారుణమైన అంతకంతకు మనం ఎక్కడికి పోతున్నాము, ప్రతి దాన్ని కూడా అసలు విడుదలకు ముందే ముందస్తు బంధాలు ఎందుకు వేస్తున్నాము తెలియనటువంటి దీనికి వస్తున్నాం నిజంగా. అందులో సద్గురు పేరే సద్గురు, గురువుల నుంచి ఆశించాల్సింది. ఈయనే ఇంతకుముందు ఇంటర్వ్యూ చేశాడు రణ్వీర్ సింగ్. అంటే వ్యూస్ బాగా వస్తే ఏమో ఇంటర్వ్యూ చేస్తాము, ఇంకో దానికి ఏమో చేయమంటే ఎలా కుదురుతుందండి. సార్ ట్రంప్ కాలబేరాలు, ఇరాన్ విజృంభణ. ట్రంప్ 48 అవర్ డెడ్ లైన్ అన్నాడు ఆయన. ఇది ఒక డైలీ రన్నింగ్ కామెంటరీ లాగా ఆయన. ప్రపంచం మీదేమో రన్నింగ్ డిమాలిషన్, ఒక నిరంతర విధ్వంసకారుడుగా ఈ ట్రంప్ తయారయ్యాడు కదా. ఆయన మొన్నేమో 48 గంటల్లో మేము విరమణ చేస్తాము ఐ హోప్ అన్నాడు. మేమేమో